నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ముందుగా విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం గురించి తెలియజేయండి. ముందుగా వీక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ముఖ్యంగా అమ్మ, ద్వాదశ రాశుల ఫలితాలు విశ్వావసునామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశులన్నిటికీ కూడాను ఎక్కడ మనం మార్క్ చేస్తుంటామో ఆ రాశి యొక్క వివరాలు చెప్తున్నట్టుగా మనం అందరూ గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే, మనకు 14 రూపాయలు వస్తాయి, 2 రూపాయలు ఖర్చు అవుతుంటాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం మొత్తం మన జీవితకాలం ఏదైతే ఉంటుందో సంవత్సరంలో ఆదాయం కావచ్చు, ఖర్చు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, శుభకార్యాల వ్యవహారాలు కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, సంతానం కావచ్చు, అనేక రకాల సమ్మేళనం ఏదైతే ఫలితం ఉంటుందో అదే ఆదాయం వ్యయం. అంతేగాని ఒక డబ్బు గురించి మాత్రమే చెప్పేటువంటిది ఆదాయ వ్యయాలు కాదు అనేది తప్పనిసరిగా సుస్పష్టంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనకి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో 14 ఆదాయం అనుకుందాం, 2 ఖర్చు అనుకుందాం. 14 రూపాయలు సంపాదిస్తాం, 2 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మిగిలిన 12 రూపాయలు బ్యాంకింగ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన కాదు. మనకు ఉండేటువంటి ఓవరాల్గా సంవత్సరంలో ఉండేటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత కావచ్చు, అస్వస్థత కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి నెంబరు మాత్రమే ఆదాయ వ్యయాలు. ముందుగా మేషరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. రాజ్యపూజ్య అవమానాల్లో కూడా ఒక విశేషమైనటువంటి నెంబర్ ఏంటి, ఎందుకు చెప్తున్నాము అంటే, రాజ్యపూజ్యం 6, అవమానం 3 అంటే 6 పూజిస్తున్నారు, 3 అవమానిస్తున్నారని కాదు. ఈ 3 దగ్గర కూడా మనం మౌనంగా ఉండి, మనకు అక్కర్లేని వ్యవహారాలలో తలదూర్చకుండా, పక్కవారి వ్యవహారాలలో వేలు పెట్టకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోండి, దీనివల్ల అవమానాలు పాల్గొతారని చెప్పేటువంటి సంఖ్య ఈ రాజ్యపూజ్య అవమానాల సంఖ్య. మేషరాశి వారి విషయానికి వస్తేనన్నా, మార్చి 29వ తారీఖు నుంచి 7.5 సంవత్సరాల శని ప్రారంభమవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో శనిగ్రహ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు అందరినీ పట్టి పీడుస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి అనేటువంటి ఒక పెద్ద అంశం ఏదైతే ఉందో అది కూడా మేషరాశికి 12వ స్థానంలోనే 6 గ్రహాలు కలిసి ఉంటుంది. మరి దీనివల్ల నష్టం వస్తుందా, లాభం వస్తుందా అనేటువంటి వ్యవహారానికి వస్తే, గ్రహాలు నీచగ్రహాలు, ఉచ్చగ్రహాలు అని 2 రకాలు ఉంటాయి. అంటే పాపగ్రహాలు, శుభగ్రహాలు అంటారు. శుభాన్నిచ్చేటువంటి వాళ్ళల్లో అత్యంత శుభుడు గురుడు, మిగిలిన బుధుడు, రవి, చంద్రుడు, శుక్రుడు, ఇవి కూడా శుభగ్రహాల కిందకు వస్తాయి. రాహు, కేతు, కుజ, శనిగ్రహాలు పాపగ్రహాల కిందకు వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మేషరాశిలో శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుడు 4 ఉన్నారు. అలాగే పాపగ్రహాలు అని చెప్పుకునేటువంటి శని, రాహులు కూడా కలిసి ఉన్నారు. మరి వీళ్ళ వల్ల ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, ప్రస్తుతానికి వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మే 15వ తారీఖు వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ మే 15వ తారీఖు నుంచి గురుడు వృషభ రాశికి వెళ్ళినప్పుడు మేషరాశి నుంచి మిథున రాశి వచ్చేసరికి 3వ రాశి అవుతుంది. 1, 2, 3. గురువు ఎప్పుడూ కూడాను 1వ స్థానంలో, 3వ స్థానంలో, అలాగే 5వ స్థానంలో, 7వ స్థానంలో శుభయోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ 3వ స్థానానికి గురుడు వెళ్తున్నాడు కాబట్టి గురు దృష్టి మేషరాశి మీద ఉన్న కారణం చేత ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అంతగా ఈ మేషరాశి వారి మీద చూపించదని చెప్పాలి. అలాగే
షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా ఎన్ని రోజులు ఉంటుంది? 29, 30, 31. 1వ తారీఖు నుంచి మరలా చంద్రుడు వెళ్ళిపోతున్నాడు, 5 గ్రహాలు అవుతాయి. కొన్ని రోజుల తర్వాత శుక్రుడు వెళ్ళిపోతున్నాడు, 4 గ్రహాలు అవుతాయి. కొన్ని రోజుల తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు, 3 గ్రహాలు అవుతాయి. కొన్ని రోజుల తర్వాత రవి వెళ్ళిపోతాడు, 2 గ్రహాలే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత రాహు మరలా కుంభస్థానంలోకి వస్తాడు, కుంభరాశిలోకి. అప్పుడు శని ఒక్కడే ఉంటాడు. ఏలినాటి శని ప్రారంభమైన ద్వాదశంలో ఉండేటువంటి శని ముఖ్యంగా ఎక్కువగా ధనం మీద దెబ్బ కొడుతూ ఉంటాడు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. దేనికంటే ఏలినాటి శని ప్రారంభం మొట్టమొదటి 2.5 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ధన, తను, కుటుంబ స్థానాలు అంటాం. అంటే 3 చోట్ల 3 విషయాల మీద శని ప్రభావాన్ని చూపిస్తుంటాడు. మొట్టమొదటిగా ధనం, అంటే ఉద్యోగాల రీత్యా కావచ్చు, వ్యాపారాల రీత్యా కావచ్చు, వృత్తి వ్యవహారాల రీత్యా కావచ్చు, ఏదైనా ఆర్థిక వ్యవహారాల మీద దెబ్బ కొట్టేటువంటి శని ప్రభావం ఎక్కువ ఉన్నా 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత వీరికి మేషరాశి వారికి సంవత్సరంలో అనుకున్న పనులు మే 15వ తారీఖు తర్వాత నుంచి సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి యోగాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు. అలాగే కుటుంబంలో ఎన్నో రోజుల నుంచి వివాహం కాకుండా బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గురుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా వివాహ యోగం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు వయసు వెళ్ళిపోయి వివాహం అవుతుందా కాదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ఉండేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. ఇక్కడ వివాహం జరగడం అనేటువంటిది ఒక విశేషం అయితే, మంచి సంబంధాలు రావడం, అది అమ్మాయికైనా అబ్బాయికైనా, మంచి అమ్మాయి అబ్బాయికి మా సంబంధం రావడం, అమ్మాయికి మంచి అబ్బాయి సంబంధం రావడం, ఇది విశేషం. ఇది గురుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా మంచి సద్గుణాలు కలిగి మంచి దాంపత్య జీవితాన్ని పొందగలిగినటువంటి దంపతులుగా మారేటువంటి యోగం మేషరాశి వారికి మే 15వ తారీఖు తర్వాత యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాన్న. అలాగే ఇందాక మనం శని గురించి చెప్పుకున్నప్పుడు ఆర్థికపరమైనటువంటి నష్టం చేకూరుతుందని చెప్తున్నాం. కానీ ఇక్కడ తృతీయ గురుగ్రహ ప్రభావం చేత, అలాగే ఏకాదశంలోకి రాహు కూడా రాబోతున్నాడు జూన్ 6వ తారీఖున. ఈ రాహుగ్రహ ప్రభావం చేత కూడా తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. ఏకాదశి స్థానంలో రాహుగ్రహం ఉంటే వాళ్ళు అనుకున్న పనులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా పూడ్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి యోగం కలుగజేస్తాడు రాహుగ్రహం. అందులోనూ ఈ మేషరాశి వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ అంటాం కదా, ప్రమోషన్స్ రావడం ఒక ఎత్తు అయితే, కోరుకున్న ప్రదేశాలకి వెళ్ళటం అనేది, బదిలీలు జరగడం అనేది ఇంకొక ఎత్తు. ఒక చోట భార్య ఉద్యోగం చేస్తుంటుంది, ఇంకో చోట భర్త ఎక్కడో వేరే స్థానంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. వారిద్దరు కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితులు ఈ గురుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా ఉంటాయి. మేషరాశి వారికి అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? మేషరాశి వారికి నాన్న ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంతకుముందు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు కూడా నయమయ్యి ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి. ఇంట్లో పెద్దల అనారోగ్యం ముఖ్యంగా అందరికీ బాధ కలిగిస్తూ ఉంటుంది. తల్లికో తండ్రికో ఎవరికన్నా అనారోగ్యం, వయసు మళ్ళిన తర్వాత కూడా వచ్చేటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కూడా మెరుగుపడి ఆరోగ్యవంతులుగా అయ్యి ఇంట్లో ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఈ మేషరాశి వారికి కనబడుతుంది. కానీ మేషరాశి వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా రైతులు ఎవరైతే ఉంటారో ఈ రాబోయేటువంటి సంక్రాంతి పాడి పంటలతో ఆనందంగా గడుపుకునేంత విశేషమైనటువంటి ధనయోగం పంటల ద్వారా రాబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఏనా? అలాగే ముఖ్యంగా విద్యార్థులు, చదువుకునేటువంటి పిల్లలు, వీళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. శనిగ్రహ ప్రభావం ఉంది కదా ద్వాదశంలో. ఎంత తృతీయ స్థానంలో గురుగ్రహ అనుగ్రహం ఉన్నా కూడాను కొంత మేరకు వాళ్ళకి ఒక జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తి తగినటువంటి పరిహారాలు ఉంటాయి దైవపరంగా, ఆధ్యాత్మికంగా, అవి చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత కలిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. గురుగారు, అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటారు? ముఖ్యంగా నాన్న ఈ మేషరాశి వాళ్ళు నవగ్రహాలు, శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా కొద్దిగా నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం స్వామివారికి సమర్పించుకొని కొద్దిగా బెల్లం నివేదన చేసి ఆలయానికి, నవగ్రహ ఆలయానికి చక్కగా 27 ప్రదక్షిణాలు చేసుకొని, అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏదైనా కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏ ఆలయం అయినా సరే ప్రధాన ఆలయాన్ని కూడా చక్కగా 5 ప్రదక్షిణాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వస్తే
ఇందులో ముఖ్యంగా ఇంకోటి కూడా ఏంటంటే నవగ్రహాల ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కునేటువంటి అలవాట్లు చాలామందికి ఉన్నాయి. కాబట్టి అవి చెయ్యకూడదు అని చెప్తాను. నవగ్రహాల ప్రదక్షిణం చేసిన తర్వాత ప్రధాన ఆలయానికి ప్రదక్షిణం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటే వారికి ఉండేటువంటి సమస్త దోషాలు కూడా నివృత్తి కలిగి ఏళ్ళనాటి శని వల్ల కలిగేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా కూడాను అవి కూడా పరిహారం కలిగి చక్కగా సుఖ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ఓకే గురుగారు, అంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అంటారు. తప్పనిసరిగా అమ్మ, చాలా చక్కగా ఆనందదాయకంగా ఉంటారు. ఓకే గురుగారు, మేషరాశి వారి గురించి, మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.